ఉంది. ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్నాయి. నీ సజెషన్లోకి వచ్చేస్తుంది. నీ టైట్ సజెషన్లో అదిగో విలన్ రివీల్ అయ్యాడు. కట్ చేస్తే విలన్ షాట్ సేమ్ పాపం భయపడుతుందేమో రా. భయపడుతుందా? ఇదేంది 50 రూపాయలు? 50. మీ అమ్మ మొగుడిస్తాడా? మరి ఎలా మాట్లాడు? పెట్రోల్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధరలు పెరిగితే నేను ఎందుకు పైసలు ఇయ్యాలి? అయినా నువ్వేమైనా పెట్రోల్ కోసం నడుపుతున్నావు బండి? గ్యాస్ కలిపి వచ్చేటప్పుడు అంతా పొగేనాయ్యా. పొగ 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 మస్తుగా తగ్గొస్తుంది. పైసలు తెలుగులో మాట్లాడు. నాకు ఎరికైంది. ఈ పాల పైసలు తీసుకొని లోపలికి పోని బిడ్డ. ఈ పద్మాష్ గారు లోపలికి పోనిస్తలేరు. నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకర్లకి వెళ్ళి తీయిస్తాం. మీ బొంద బెట్ట మిమ్మల్ని గట్టుకపోను. హీరోయిన్ అవుదామని వచ్చావా? బల్లే కరెక్ట్ టైంకి వచ్చావే. ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, బొంబాయి వెళ్దామని క్యాన్సిల్. ఇక్కడే ఓకే. వెంకటేశా? విక్టరీ వెంకటేష్ బాబు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పీరాలు. కూర్చోండి. బాబు అర్జెంటుగా ఊటీ వెళ్తున్నాడు, తొందరగా వెళ్ళి కలుద్దాం. కూర్చోండి కూర్చోండి. మరి బొప్పిల్ రాజా, ప్రేమించుకున్నావరా, కలిసి ఉన్నావరా, చంటి, వాసుది, వాయిస్ ఆఫ్ యూత్, జై మందేరో. పోయి పోయి వీడి చేతిలో పడిందేంట్రా? ఎంతమందిని కాపాడుతున్నావురా మనం? పాప అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. నీకెలా తెలుసు? పక్కనున్న వాళ్ళ అమ్మని చూస్తేనే తెలుస్తుంది. అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్గా పెట్టుకుందాం. నేను కొత్త అమ్మాయిలతో చేయను. ఐశ్వర్య రాయ్, కనీసం కరీనా కపూర్. చంపుతా కొడక. ఆటో తోలుకునే ఆరామీ అమ్జద్ గడు నాకు అల్లుడు అవుతాయి. నాటకు నహీ చల్తే. మాసుమ్ అలీ బోల్కే మంచి అల్లుడు దొరికాయి. దుబాయ్లో 2 పెట్రోల్ బంకు ఉన్నాయి. మళ్ళీ అతనికిచ్చి నిన్ను పెళ్లి చేస్తాయి. ఏడుపు బంద్ కరో. तुम सब लोग समझाओ. आओ. పాపం జుబేదా విపరీతంగా ఏడుస్తుంది. పాపం జుబేదా డబ్బులు కబుర్లు పడి గాదేగాడేమో ఆడపని చేసి పెళ్లి చేస్తాడు. టైంకి ఏమో అంజద్ గారు ఎక్కడ కనిపించట్లేదు. అంజద్, అంజద్ బాయ్, ఒరే మూర్ఖ ఎక్కడో నా ఈడో టైం కనపడతాడు. ఈడోరా దానికి అర్థంగా. ఓయ్ అచ్చి బాబాయ్ నీ గురించే. ఆ గాదేగాడేమో వెళ్ళిపోలేదు. వేరే చేస్తున్నాడు. జుబేదేమో ఏడ్చట్లేదు. భయపడకు. ఏం జరగలేదు. ताजमहल बोल के ठीक है. अंकल ఎక్కడికి? अंकल మరి జుబేదాని समझाओ. yes uncle. ఈ హైట్ లో ఉన్న బేగం ఎవరు? హైట్ కి బేగం అంకుల్. मेरा बाप का नाम हुल्ला, चाचूसुल्ला, शारकुल्ला. आप जानते हैं अंकल? तुम्हारा बाप का नाम చాలా పొడుగ్గా ఉన్నాయి. అందుకే నేను కూడా పొడుగ్గా పుట్టాను. ఒక్కసారి మొక్కం. వాళ్ళు అసలు తాలిబాన్ ముస్లిమ్స్. మొగుడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు. చూస్తే చచ్చారే. ఒసామా బిన్ లాడెన్. बेटी तुम भी समझाओ. ओसामा बिन लाडेन. सॉरी इंस्पेक्टर. अरे बुड्ढा ये लतकुर गाड़ी की पेड़ चेस्तुनारा ना जुबेदा ने खींच कर रख दूंगा. अरे ओ जुबेदा बाहर आना. लेट पड़ा रहा. अजय भाई निगाह रहा, क्या गड़बड़ कर रहे हैं भाई? अरे गड़बड़ क्या है अभी बोलता हूँ साले. भाई और बहनों నేను సుబేదా కలిసి ఏమేం చేసినా మాలూం. ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం. शादी से पहले? हाँ बहन जी. కుబానీ కా మీఠా ఇద్దరం కలిసి ఇందిరా పార్క్ లో తిన్నాం. शादी से पहले? हाँ भाई साहब పెళ్లికి ముందే कुछ होता है. सिनेमा देखा आपने? अरे 20 बार देखा కలిసి वो भी हाथ पकड़ के. बकवास बंद करो. पिच्ची पिच्ची వేషాలు ఇస్తే పోలీస్ కి ఫోన్ చేస్తాయి. ఇన్స్పెక్టర్. पुलिस? अरे पुलिस को बुला रहे पुलिस को. నాకేం భయం లేదు. అరే బుడ్డా నేను ముస్లిం జుబేదా ముస్లిం. నేను మేజర్ జుబేదా మేజర్. ఎవడేం చేయలేడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు. జుబేదా లేచిపోదావరా. జుబేదా లేచిపోదావరా. అరే పూజ జుబేదా కన్యాయం చేస్తే బుర్కా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు? నేను జుబేదా లేచిపోయింది ఎప్పుడు కదలడానికి వీల్లేదు. అరే జుబేదా లోపల కట్టేశారు. జుబేదా లేచిపోదావరా. పూజ వాళ్ళందరూ వచ్చేసారు. నా ప్యార్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు. నేను ముస్లిం జుబేదా. నేను ఎవరు మాట్లాడను. నేను మేజర్ జుబేదా మేజర్. కానీ అకల్కి బుడ్డే షకల్కి బుడ్డే మా పెళ్లి కట్టొస్తున్నాడు. నేను జుబేదాతో ఇప్పుడే లేచిపోవాలి. మూర్ఖ జుబేదా.
बम बम बोले चले भाई बोले ఏం రికార్డింగ్ ఏంటి సార్? बुला యాక్షన్ చెప్పా యాక్షన్. ఒరే మూర్తి ఏంట్రా విశేషంట. కర్తవ్యం సూపర్ అర్థం అవుతాయి కదా సరే టేక్ యాక్షన్. ఎక్కడా అదిగో ఎవరైనా కాపాడుండ్రి, ఎవరైనా కాపాడుండ్రి. విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు మీ డైరెక్షన్ లో యాక్టింగ్ ఎలా చేయాలి నాకు అర్థం ఎవరండి? బాబు 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 ఆ కూరగాయలు చూడండి, నా బిడ్డను పాడుగాయాలని చూస్తుండు. పోలీసులు పారిపోయారా మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే డైరెక్షన్ నేర్చుకోమ్మా ఏది తింగర్ గుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యంలో ఉన్నామని రమ్యకృష్ణలో ఉన్నామని అనగానే ఓ ఎగేసుకొని వచ్చేయటం డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేస్తాం నీకోసం వెయిటింగ్ ఆడు ఎవడో ఎదవ వెంకటేష్ నాగార్జున పేరు చెప్పగానే గంతులు వేసుకుంటూ వాడు కారెక్కేసి వెళ్ళిపోవటమే అబ్బా పెద్ద హీరోని అయిపోదామనే నీకు సినిమా సంగతి తెలీదు అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు నువ్వు ఏదో సంగీతం ఆపు తెల్లతోళ్ళు ఉండగానే సరిపోయే బోళ్ళంత అదృష్టం ఉండాలి అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మని చెడగొట్టేసి ఉంటుంది ఇదిగో నోరు మూసుకొని నీ కూతుర్ని వచ్చిన దారినే తీసుకెళ్ళిపో శుభ్రంగా పెళ్లి చేయి అర్థమైందా ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేనేంటో చూపిస్తాను. కోటి ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా. ఆడ కూతురు నేను కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలపేసేసాడు బస్తాగా. హైదరాబాద్ అమ్మాయిని ఇంత సెక్సీ గర్ల్ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారొట్టే. పెద్ద పోజు. ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీసు కనపడితే అస్సలు మాట్లాడండి. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా చూడ. ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? సైరా చంపేశావు కదా కోటి. హితులారా సన్నిహితులారా ఫ్రెండ్స్ ఈ సాయంత్రపు సీమంతానికి అరే సాయంత్రం సీమంతం కాబట్టి నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా భాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ వైజాగ్ నెల్లూరు సింగపూర్ వెళ్ళి రికార్డింగ్ డాన్సులు చేసేస్తుంటామే అది స్టార్ మై. अरे ओ खाजा सेठ प्रॉब्लम क्या है तेरा? हाँ? आज सुबह सुबह मैं आंध्र पोरागल तिट्टे अंटा ఎవరు లేరనుకున్నావు వెనకాల ప్రాబ్లం क्या है मेरे साथ बोल बोल బోలో తుమ్ బోలో मैं बोलूं 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకు పంపుతాయి చిప్పకూడు తింటాయి ధమ్కీ దేతాయి జుబేదా లేదా లోపల అరే ఓ జుబేదా కడక్ చాలే అన్న మరి అరే ఇక్కడ హైదరాబాద్ లో మాట్లాడుతున్నావుగా అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు क्या समझ रहा है तू बर्बाद गालू अंटाई अरे सेठ रेस्पेक्ट रेस्पेक्ट से बात करो रेस्पेक्ट से बात करो क्यों रेस्पेक्ट क्योंकि रेस्पेक्ट छतरे आना क्यों रेस्पेक्ट क्या अरे फेस छोड़ो शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति हाँ ఒక్క సినిమా తీయకుండానే अरे తీస్తారు भाई పారిపోతారా
అట్లా అని జైలుకి పంపుతాయి. అరే జుబేదా కేసి హో? జుబేదా క్యూ? అరే కుచ్ నహీ సాబ్, మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను, కిరాయి కట్టాలి కదా. తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు, పట్టుకొచ్చాను. క్యా సాబ్ ఇంటి కూడా ఏడిపిస్తున్నారా? అదే కదా చెప్పాను. అరే కోటి తప్పురా, ఠీక్ నహీ సాబ్. తుమందర చలో. ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారా? తన ఇటుక ఇటుక పేర్చి పేర్చి కట్టే. నువ్వు ఉండు జుబేదా. చెప్. జుబేదా కాదు నేను. తుమందర చలో. రే నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు, తోకే ఆటో రూటు మారింది. అట్లా కాదు సార్, మీ ఆటో నడుపుతున్నాను, రెంట్ ఇచ్చాను. అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు. అంత హందర్దుంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు. साहब कितना बात बोले आप भी देता हूँ, आप भी देता हूँ भाई. इंस्पेक्टर मैं एमएस खाजा बोल रहा हूँ. పైన ఇద్దరు బర్బాద్ గాళ్ళు మా కిరాణా షాప్ లో నూనె డబ్బాను దొంగిలించాయి. आप इमीडिएटली 3 months rent ले लो. मत आना. शुक्रिया साहब. तुम अंदर चलो. चलो जुबेदा साहब तुम बाहर चलो. బుడ్డా సాలా. ఓరి బ్రేచుడా, దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటా ఇది? పట్టుకోవడం అంటే పిసికేయడమేనా? పిసికేయడమేనా అంటున్నాను. సారీ ఏంటి? సారీ ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు? ఏం మంగళ షాప్ తీసుకొచ్చావు? సారీ సారీ అంటే సారీ ఏంటి? మీ తాలూకానా? సరే కొంచెం మెల్లిగా. మీ తాలూకానా అడుగుతున్నాను. కాదు సార్. 30 years ఇక్కడ, 30 years యాక్టింగ్, 30 years ఆర్టిస్టు జీవించాలి. టేక్ 15. ఓరి ప్రౌచుడా, ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద కింద డైలాగ్ పోలేదయా? ఏంటిది డైలాగ్ పోలేదయా? రైటర్ ఎక్కడ? ఆడెవడో డైరెక్టర్ కదని మన రైటర్స్ కాపీ కొట్టారటండి. ఆడెళ్ళేమో ఛాంబర్ లో కేసు పెట్టాడు, వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు. ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48. ఓరి క్రౌచుడా, ఏంటి ఆ సౌండ్ ఏంటి? సార్ ఆ సౌండ్ ఏంటి? బటర్ పేపర్ సార్. మాకు తెలుసు, 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా? డైలాగ్ చెప్పు. నిన్ను కొండ కొండాలుగా నరికి. ఏంటి నాతోనే గేమ్ సార్? 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను. ఫస్ట్ నుంచి రా. ఓరి మ్లేచ్చుడా, ఓరి మే డైలాగ్ చెప్పడా రాదే? పైగా శంబళం 1.5. టేక్ 63, టేక్ 91, టేక్ 100, టేక్ 125. ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మా మచ్చతనాన్ని వంచి, దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదోసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి, దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని, నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన ఖడ్గ యుద్ధములకు రమ్ము. మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను. వీళ్ళందరి చేత క్లాస్ కొట్టిస్తావా? ఈ సంగతి సంగతి ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను. హీరో బనేగా తు సమझ में नहीं आता शक्ल देख నేనయ్యా ప్రొడక్షన్ మేనేజర్ సత్యం. ఎన్టీఆర్ ని కూడా అలాగే తోసేశారా? ఏమైంది? విశ్వవిఖ్యాత పుట్టినవాడు నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా కావాల్సిందిరా. మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు. అన్నా ఇక్కడ చిరంజీవి అద్దంలో ముఖం చూసుకోమన్నారా? ఏమైంది? మెగా స్టార్ బాసు. ఆ తర్వాత వేలుందులే జడుచుకుంటారు. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్ల కోసం తెరుస్తారా నీ అబ్బా? తెలుగు దేశంలో, తెలుగు రాష్ట్రంలో, తెలుగు నగరంలో, తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్తేంట్రా? మీ బతుకులు ఇంతేరా? ఇలా కాపలా కాయాల్సిందే. ఈ రోజు నేను ఇక్కడ, రేపు అక్కడ, మీరెప్పుడు ఇక్కడేరా? రే ఇక్కడే. ఆ లాంగ్ చాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశాను రా. కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న, ఇంకొంచెం చిన్న. అది ఈ ఎమోషన్, ఈ డ్రామా కావాలరా. డ్రామా ఎమోషన్. 6 ఏళ్ళ నుంచి ఇలాగే తోసి పారేస్తుంటే ఇక కొత్తగా ఇమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే? అది కాదురా కోటి.
బాబు. బాబా నిన్ను కూడానా? ఏ హీరో అయినా ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా? హీరో అవ్వాలి కదా. చెప్పు. అవుతావు కదా. అవును రే. ఆ బాబు ఎవరికో చిచి ఇడు కాదు, ఈ బాబు ఎవరికో కచ్చపడానికి వెళ్ళో ఏమైంది అది? వాళ్ళ బాబాయి బావమరిది విన్నారా? రేపు 9:23 వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట. ఓహో, సిద్ధాంతులు కూడా కదలింటున్నారా? ఇప్పుడు అర్థమైందిరా కోటి, నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో. డ్రెస్ ప్రాబ్లం. ఈ తొక్కలో డ్రెస్లు వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి. కొంచెం పక్క రౌండ్ రాలి. నువ్వు గానీ రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావనుకో, నువ్వే హీరో రే. వద్దయ్యా, నేను సినిమా తీయట్లేదు, మానేశాను, నన్ను వదలండి. ఏం చేయమంటారయ్యా? బాబులందరికీ అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాను. ఓ బాబాయ్ని యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ని ఫ్యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ని లవ్ దొబ్బేస్తున్నాడు, ఓ బాబాయ్ని రీమేక్లు కావాలంటాడు. తెలుగు దర్శకులు వద్దు, తెలుగు కథలు వద్దు. ఇంకో బాబు అయితే అసలు డేట్లు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఇవ్వడో తెలియదు. పిచ్చి కుక్కలా తిరుగుతున్న 40 మంది ప్రొడ్యూసర్లకి నెక్స్ట్ ఫిల్మ్ డీదే అంటాడు. నేను 41 వాడిని. ఏం చేయమంటారు? నేను తీయట్లేదు, వదిలేయండి. ఇన్ని కష్టాలు పడుతూ సినిమాలు ఎందుకు తీయాలి? ఎవరికోసం? చంపేస్తా. ఎవరు మీరు? సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ రఘురామ గారు, రామబాబు, సార్ ఎస్ఐ గారు 170 సినిమా సార్. సారీ సార్, మా రఘురామ్ ప్రొడ్యూసర్ గారిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. అయ్యి బాబు లోపల బాబులు పేదలేదు సార్, మీరు త్వరగా రావాలి సార్. నాకు ఫ్లైట్లో టెర్రరిస్టుల పిల్లలు అంతా కావట్లేదు. అయ్యి బాబు రూములో బాబులు పేదలేదు సార్, మీరు త్వరగా రావాలి. నా కోసం, నా వాళ్ళ కోసం, నా కుటుంబం కోసం నా దేశ ప్రజల కోసం 96 ఫ్రేమ్ సార్. ప్రాణాలైనా అర్పిస్తాను. 100 ఫ్రేమ్ సార్. వందే స్లోగా వందే మాత్రం అని చనిపోయాడు సార్. సార్ టాప్ యాంగిల్ సార్, అఖిలకి సార్, 24 లెన్స్ సార్, నార్మల్ ఫ్రేమ్ సార్. ఈ అమరవీరుడికి కన్నీటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టుగా దేవతలందరూ మంచు వర్షం కురిపిస్తున్నారు సార్. స్లోగా క్రేన్ డౌన్ అయింది సార్. ఏం టైటిల్ స్టార్ట్ అయ్యాయి సార్, రోలింగ్ టైటిల్ సార్. ఆ టైటిల్స్ మీద జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. వందే మాత్రం ఏంటి కాదు సార్. ఎలా ఉంది సార్? ముందు కట్లి పండుగ కళ్ళు చూసుకుంటాను. సారీ సార్, తప్పైపోయింది సార్, అనుకోకండి సార్. సార్ వేరే దారిలోకి ఇలా చేయాల్సి వచ్చింది సార్, క్షమించండి. ఎలా ఉంది సార్? సూపర్ రా, బంపర్ రా. ఇంత బ్రహ్మాండమైన కథ పెట్టుకుని ఇన్నాడు ఎక్కడ తిరుగుతున్నారా? ఇక నాకు ఏ బాబులు అక్కర్లేదు సార్. నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్. ఈ సినిమాకి ఇస్తున్నా. తెలుగు మాట్లాడటం నేర్చుకో. 30 years ఇండస్ట్రీ. బాబు మీకు సూపు తాజ్ బంజారా నుంచా గ్రాండ్ కాకతీయ నుంచా? ఓకే బాబు. ఆ బాబు గారు తాజ్ బంజారా బాబు మధ్యాహ్నం లంచ్ తాజ్ బంజారా గ్రాండ్ కాకతీయ ప్రొడ్యూసర్ నుంచి క్యారేజ్ రాలేదా? వచ్చింది బాబు. నువ్వు నొక్కేద్దాం అనుకున్నావు బాబు. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అవును బాబు. ఆ పని మీద ఉండు. అలాగే బాబు. అగో బాబు తాజ్ నుంచి కూడా తెప్పించు. అలాగే బాబు. ఆ తాజ్ నెలికి సాకి సాకి మధ్యలో ఉన్న సా తెలుగు నేర్చుకోండి. ఎందుకు వస్తారా ఇండస్ట్రీకి? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఏమంటాడు మీ బాబు? ఏమంటావేంటి సార్? బాబు నెక్స్ట్ పిక్చర్ మీదే. 3 పిక్చర్లు చదివి చెప్తున్నాడు. నాటకం ఆడుతున్నాడా? 50 లక్షలు దొబ్బాడు అడ్వాన్స్. ఇప్పుడే మీ గురించే మాట్లాడుతున్నాడు బాబు. నెక్స్ట్ పిక్చర్ మీదేం చెప్పాడు బాబు. ఈ దఫా కాల్ షీట్ ఇవ్వదు, నా సంగతి తెలుసుగా. ప్రొడ్యూస్ కౌన్సిల్ లైన్ లో బాబు బాబు బాబు. హలో, వస్తాను బాబు. డేట్ అడితే కన్ఫర్మ్ చేయడు. మాట్లాడితే 30 సంవత్సరాలు. రఘురామయ్య గారు ఎప్పుడు ఏమిటా ఏమిటి? నా దగ్గర సబ్జెక్ట్ చాలా ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి చెప్తారు కదా. ఏమిటి మీరు చెప్తే వెళ్ళిపడలేదా? ఏమిటి మీరు అర్థం కావట్లేదా? బుద్ధి లేదు. శుక్రియా. చీప్ తెలుసా? నువ్వా? ఆ రోజు డిస్కోటెక్ లో గలాట నువ్వే కదా, అప్పుడు తప్పించుకున్నావు. ఇప్పుడు దొరికావు. పెద్ద రౌడీవా? హైదరాబాద్ అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? రే నీ టైం బాలేదురా రే. నిన్ను ఇడియట్ ఇక్కడ పట్టుకుంటావా? ఎవరైనా వచ్చి పాపం నన్ను కాపాడండి. జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ అందరూ నాకు తెలుసా?
ఇక్కడే ఉండు. చంద్రబాబు నాయుడు నాకు తెలుసా? నువ్వు ఇక్కడే నుంచో. ఇప్పుడే వెళ్ళి నేను ఆయన తీసుకొస్తాను. డాన్సులు ఆడుతున్నావా? డాన్సులు భయపడి పారిపోకు. 10 minutes. I'm coming back in 10 minutes. దొంగ సచ్చినోడా! क्या समझ रहा तू? పెద్ద రౌడీ అనుకున్నావా? ఏది ఇప్పుడు ఏడ్పించమ్మా, ఏడ్పించు. అమ్జద్ భాయ్ విన్నావు పేరు ఎవడైనా? ఎవడరా నువ్వు? క్యా నామ్ క్యా తెరా? బోల్. Come on, Amjad bhai. Come on. పెద్ద బడ్జెట్ జానపద సినిమా ఒకటి ఆగిపోయిందంట్రా. ఈ గెటప్ లో కనిపిస్తే ప్రొడ్యూసర్ టెంప్ట్ అవుతాడేమోనని. మరి ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది? అందుకే కదా నేను తీసుకొచ్చింది. అన్వేషించు. హైదరాబాద్ ఆటో దే అరే కనబడదు. అరే వస్త్రం నికాలు. అరే మర్ జాయేగా సాలా. ఎవడైనా వచ్చి కాపాడండి, పాపం చచ్చిపోతాడు. చాలా దిమ్మ తిరిగిందా బాగా? अच्छा छोड़ निकल. पूजा बहन सारी चुप. अरे माफी मांग बोल रहा हूँ मैं ना. बोल. హైదరాబాద్ ఆడకూతుర్ని రోడ్డు మీద నుంచో పెడతారా చేయలేసి? అమ్మా క్యా బే? పో పో పోరని సార్, ఇన్స్పెక్టర్ సార్, తప్పైపోయింది సార్. సారీ సార్, ఇంకెప్పుడు అలా చెయ్యను సార్. సార్ ఒరేయ్ సచ్చినోడా, మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటారా? ప్రతివాడు తమిళ్లో కథ చెప్పు అంటారా? ఇదిలా ఉంది. చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోకు అయిపోయిందిరా రేయ్ నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పని చేయండి ముందే చెప్పేస్తున్నా అలాగే బాబు ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది డబ్బులు ఎవడెత్తాడు బాబు మీ బాబా ఇదిగో మీకు కుట్లు కూడా ఏమన్నా ఒక్క ఛాన్స్ రా ఒక్క ఛాన్స్ రానివ్వు మావాడు సూపర్ హీరో అవుతారా అప్పుడు ఈ తొక్కలోది బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు సర్లేవా నన్ను కూడా మా ఊళ్ళో సోమన్ బాబులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది అవును రే మీ ఊళ్ళో మొఖాలు చూసుకుని అద్దాలు అమ్మరా అమ్ముతారు రెండేళ్ళు ఆగలరా మీకు ఈ పక్క షాప్ గాడి నేను చెప్తారా నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా ఫేస్ ఆఫ్ యూత్ ఒక బొమ్మ పడింది అనుకో పడుద్దురా మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 నమస్తే సార్ సినిమా పిక్చర్లు 2 వచ్చాయి ఇక్కడికి రాలేదండి ఇక్కడికి అసలు రాలేదండి బాబు చూడలేదండి ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి నేను లేచేసరికి పోతాయి పడుకునేసరికి వస్తాయి ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था फिर तुम जहाँ कहोगे वहाँ साइन के लेके तैयार हो मेरे भाई కంటి చూపుతోనే కాదురా హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్ ఒక్క ఛాన్స్ అండి ఒకే ఒక్క ఛాన్స్ చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి వస్తువులు ఉన్నారు చీకొట్టించుకున్నారు మీలాంటి వాళ్ళు రెడ్లకు కొట్టారు కానీ ఇప్పుడు హిట్లు సూపర్ హిట్లు బంపర్ హిట్లు బ్లాక్ బస్టర్ బొనాంజాస్ బ్లడ్ బ్యాంక్ ఏబిసిఎల్ కార్పొరేషన్ తర్వాత ఎందుకులే చెప్తే చడుచుకుంటా నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి మీరు జైల్లో ఉంటాయి చెప్పకూడు తింటాయి లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి అబ్దుల్ భాయ్